ఒకప్పుడు ముంబైని ఉచ్చుపోయించిన గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం. అతన్ని టచ్ చేయడానికి గవర్నమెంట్ సైతం వణికిపోయేది. కానీ ఒక సాధారణ మహిళ అతన్ని చంపడానికి ఏకంగా డాన్ గా మారింది. ఆమె స్వప్న దీది అలియాస్ అష్రఫ్. అయితే దావుద్ కి క్రికెట్ అంటే పిచ్చి. 1991 అక్టోబర్ నెలలో విల్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆ మ్యాచ్ కి దావుద్ ఆయుధాలు లేకుండా వస్తున్నాడని తెలిసి తన మనుషులకి కత్తులిచ్చి దావుద్ ని లేపేయడానికి స్కెచ్ వేసింది స్వప్న దీది. కానీ డబ్బు కమ్ముడుపోయిన స్వప్న అనుచరుల వల్ల తనపై స్కెచ్ వేశారన్న విషయం తెలుసుకున్న దావుద్ భారీ సెక్యూరిటీతో మ్యాచ్ చూడడానికి వచ్చాడు. దాంతో స్వప్న ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత 1994లో ఒంటరిగా ఉన్న స్వప్న మీద 22 సార్లు కత్తితో దాడి చేసి ఆమెను దారుణంగా చంపేశారు దావుద్ మనుషులు. అలా దావుద్ ని చంపాలన్న స్వప్న కల కలలానే మిగిలిపోయింది. అసలు స్వప్న ఎందుకు డాన్ లా మారింది? ఎందుకు దావుద్ ని చంపాలనుకుంది? అసలు స్వప్న స్టోరీ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.